ఇంకెప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు లెక్కలేసుకోమా. పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్కి ఎంత ఖర్చు అవుతుంది, బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆటోకి ఎంత ఖర్చు అవుతుంది. వినో, నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడు ఏం విడిచిపెట్టి వచ్చాడో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవునిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కోటాను కోట్ల దూతల చేత నిత్యమో పొగడబడుతున్న, గణపరచబడుతున్న భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎంత దూరం వచ్చాడు? పరలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టి మనుషులమైన మన కోసం ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకని? నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన రావడానికి నిన్ను ప్రేమించిన పుణ్యానికి చెల్లించిన వేళ ఎంతో తెలుసా? తన ప్రాణాన్ని నీ కోసం దారిపోశాడు. తన ప్రాణాన్ని నీ కోసం సిలువలో అప్పగించాడు. ఎంత వెల ఇచ్చే ఆయన ప్రాణాన్ని కొనగలరో ఒకసారి ఆలోచించాడు. ఈ సహోదరి సహోదరులో, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దూరం గురించి మాట్లాడకండి. ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు రాలేకపోతున్నాం? దూరం అయిపోయింది బ్రదర్. దూరం మందిరం కాదు అయ్యిందే, నువ్వు దేవునికి దూరం అయ్యావు కాబట్టి అది నీకు దూరంగా అనిపిస్తుంది.